హాయ్ అండి, వెల్కమ్ టు శ్యామ్ల మురళి వ్లాగ్స్. ఇక్కడ సిక్కింలో అండి, ఇది టిస్టా నది అండి. టిస్టా నది నుంచి అయితే ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఇక మొత్తము ఇక్కడ ఇల్లులు అయితే అన్నీ కొట్టుకుపోయి చాలామంది అయితే చనిపోయారు. ఇక్కడ పక్కనే నది అండి. ఇక మా సార్ అయితే అక్కడనే కొంచెం పని ఉండగా వెళ్ళిండు అక్కడికి. ఇక్కడ గుండు చూడండి, ఇక్కడ గుండు అయితే ఆ వర్షానికి వరదలకైతే కొట్టుకొని వచ్చి ఇక్కడ గుండు ఆగిందంట. అంత పెద్ద రౌత్ అండి, చాలా పెద్దది. ఇక్కడ చూడండి, ఇల్లులు అయితే మొత్తము కూలిపోయినాయి, కొట్టుకుపోయినాయి. చాలా జనాలు అయితే చనిపోయారు. ఇది అక్టోబర్ 2023 4 డేట్కి వచ్చిందంట. అక్టోబర్ 4, 2023 ఇయర్లో. ఇక చాలామంది నైట్లో పడుకున్నాక మిడిల్ నైట్లో 2 గంటలకైతే వచ్చిందంటండి ఈ వరద అయితే. మొత్తం చాలామంది అయితే చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక రోడ్లు అయితే అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మొత్తము. అయితే పైన ఇక్కడ గ్లేషియర్ అని ఉంటుందండి. గ్లేషియర్ ఇక్కడ హిమాలయస్క్ మొత్తం మంచు పర్వతాలు అనేటివి కరిగి మొత్తం ఇట్లా ఊళ్ళో కొట్టుకోవడం అయిపోయిందంట. ఇక చూడండి, బిల్డింగ్లు అయితే ఇట్లా బిల్డింగ్ల నుండి అయితే మొత్తం చాలా బిల్డింగ్లు, పెద్ద బీభత్సమైన వరద అంటండి. చాలా మొత్తం కొట్టుకుపోయినాయి అంట. ఆర్మీ మెంబర్స్ కూడా చాలామంది చనిపోయారు. అక్కడ డ్యూటీ చేసే వాళ్ళు, అక్కడ ఉన్న రెజిమెంట్ వాళ్ళు అయితే చాలామంది చనిపోయారంట. చూడండి, ఇల్లులు అయితే ఇక్కడ కొండ ప్రాంతాలలో అసలు ఇల్లులు కట్టుకోకపోవడమే బెటర్ అండి. ఇదైతే వెస్ట్ బెంగాల్ నుంచి సిక్కిం అయితే 414 కిలోమీటర్స్ అండి. ఇక మా సార్ అయితే అక్కడికి పని ఉండగా వెళ్ళిండు. 11 days అవుతుంది మా సారు. మళ్ళీ ఇక్కడనైతే వదిలేసి వెళ్ళిపోయిండు. 1 month ఉన్నాడండి. ఫ్యామిలీని పెట్టినాక అక్కడ వర్క్ ఉన్నదని అయితే సార్ వెళ్ళిపోయిండు. ఇక్కడ వరదలు అయితే బీభత్సమైన వరదలు అండి. ఆ మంచుకొండలు ఎప్పుడు కరిగి ఎప్పుడు ఎక్కువ వరద వస్తుందో తెలియదు. చాలామంది అయితే చనిపోవడం, వేల మంది చనిపోవడం, చాలా బిల్డింగ్లన్నీ కూలిపోవడం అట్లా అయితే జరిగింది. చూడండి, చుట్టూ కొండ ప్రాంతాలు, గుట్టలు చాలా ఆహ్లాదకరంగానైతే ఉన్నాయి. కానీ ఇక వరదలు వచ్చినప్పుడు అయితే ఇక బీభత్సం అండి. ఇక్కడ రోడ్డు అండి, చాలా విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోవడము అట్లాంటివి అయితే జరిగినాయి. 1.5 year అవుతుంది. 2023 October 4 అండి. చాలామంది తప్పించుకోకపోవడం అయితే అయింది. పండుకున్నాక మిడిల్ నైట్లో 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అయితే ఇట్లా వరదలు రావడం జరిగింది. ఎప్పుడు ఇక్కడైతే వర్షాలే ఉంటాయండి. ఈ సిక్కింలో అయితే ఈరోజు అయితే కొంచెం ఎండ వచ్చిందంట మా సార్ అన్నాడు. ఎప్పుడు వర్షాలే. చూడండి అక్కడ ఇదేనండి నది. ఇదే నది, కానీ ఎప్పుడు వాటర్ పోతూనే ఉంటాయి. కానీ ఆ వరద వచ్చినప్పుడు మొత్తము చాలా బీభత్సమైన వరద వచ్చినప్పుడు మొత్తం ఇక్కడ కొండలు మొత్తము ఆపుకు మునిగినట్టు వచ్చినాయి అంటండి. మీరు యూట్యూబ్లో కూడా గూగుల్లో కొట్టి చూస్తే అర్థమవుతుంది. టిస్టా నది, సిక్కిం. October 4, 2023 అండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. ఈ నది అదేనండి, రివర్ టిస్టా నది, టిస్టా రివర్. చూడండి, పైన అయితే కొంచెం బ్రిడ్జ్ చేసినట్టున్నారు పోవడానికి. చాలా మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది పాపం. ఇట్లాంటివి చూడడానికి బాగానే ఉంటాయి, కానీ ఎటు నుంచి ఏ ప్రమాదం ఉంటుందో తెలియదండి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ కొండ ప్రాంతాలలో, ఈ చుట్టూ గుట్టలలో ఇల్లులు కట్టుకోకపోవడమే బెటర్ అండి. ఇక సిక్కిం గవర్నమెంట్ అయితే ఏం చూసుకుంటుందో తెలియదు అసలు. మిడిల్ నైట్లో ఇట్లాంటి వరదలు వస్తే మాత్రం ఏం చేయలేరు, ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. అయితే పైన గ్లేసియర్ మంచు కొండలు కాబట్టి ఆ కొండలు ఎప్పుడు కరుగుతాయి, మొత్తము హిమాలయస్ కరిగి కొండ ప్రాంతాలు ఇట్లయితే గుట్టలు కరిగి ఇట్లా వాటర్ ఒకటేసారి ఇట్లా వరదలు అయితే వస్తాయంటండి. రోడ్లు కూడా చూడండి, ఇక రోడ్లు మొత్తం ఇట్లా ఇదైపోయినాయి. అక్కడ చుట్టూ కొండలేనండి. ఇంకా రోడ్లు మొత్తం ఊలిపోయినాయండి.
ఇక్కడ చూడండి, రోజు వర్షమే ఉంటుందంటండి. ఇక్కడ మొత్తం సిక్కింలో అయితే డైలీ వర్షమే. ఇక్కడనైతే రివర్ నుంచి వచ్చిన ఆ వరదలకైతే ఒక పెద్ద గుండె అయితే అక్కడ స్టాప్ అయిపోయింది, ఆగింది. చూడండి అక్కడ పాపం చాలామంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. వరదలు ఇట్లయితే వస్తాయండి. ఇటువంటి ప్లేస్లలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.